నమస్తే, దిస్ ఇస్ శౌర్య. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన ఏమంటున్నారంటే, ప్రస్తుతము ఏ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి ఏ పార్టీకి కూడా ఒక స్థిరమైన నిర్దిష్టమైన ఆ 118 సీట్లు అనేవి రాలేదు. అలాగే పొత్తులు కూడా కుదిరే అవకాశం కనిపించిన నేపథ్యంలోని గవర్నర్ పాలన అనేది ఉండాలి అప్పటి వరకు. అలాగే ఎన్నికల్ని మరలా పెట్టాలి, ఒకవేళ పెడితే మళ్ళా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఆయనే అంటూ ఉన్నారు. సో అసలు జనరల్ గానే శ్రీధర్ వెంబు కొంచెం బీజేపీ పక్షపాతి, కొత్త పరిపాలన రావాలి తమిళనాడులో కూడా అని కోరిన వ్యక్తి. సో చూద్దాం అసలు ఆయన ఏమన్నారు, నెక్స్ట్ ఎలాంటి మార్పులు రాకపోతున్నాయి, నిజంగానే గవర్నర్ పాలన ఉంటుందా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్న అనుకుంటా మీరు అన్నట్టున్నారు, ఒకవేళ ఇన్ కేసు ఇదే కనుక జరిగితే గవర్నర్ పాలనలో మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది ఇప్పుడు. సో శ్రీధర్ వెంపు కూడా ఇప్పుడు అదే అనౌన్స్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. సో మీరేమంటారు సార్? అంటే నిజంగా నా ఛాన్స్ ఉందనుకోవచ్చా, లేదంటే మనకి తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి. అందులో సగానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సగం అంటే 117, ఒకటి ఎక్కువ అంటే 118. సో 118 లేవు, 108 ఉన్నాయి. అందులో ఒకటి రీఎలక్షన్ పోతుంది కాబట్టి 107 ఉన్నాయి. అందులో ప్రోటెం స్పీకర్ పోతుంది, 106 ఉన్నాయి. ఒక 5 కాంగ్రెస్ యాడ్ చేసిన 111 ఉన్నాయి. సో ఇంకా 7 సీట్లు కావాలి. 7 ఇప్పటి వరకు అయితే కుదరలేదు. కాకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు అర్లేకర్, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేరళ గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జి. ఆయన దగ్గరికి విజయ్ టీం వెళ్ళి, ఇట్లా మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము ఫామ్ చేస్తాం, లార్జెస్ట్ ఇది మాది, 108 ఎమ్మెల్యేస్ ఉన్నారని చెప్పారు. లేదు 118 ఉండాలి, లేకపోతే మీరు నేను పిలవను అని చెప్పాడు. దాంతో వచ్చేసారు బయటికి. ఇప్పుడు ఇటు స్టాలిన్ కూడా ప్రకటించాడు, నేను సీఎం గాను, నేను గవర్నమెంట్ ఫామ్ చేయను అంటే. ఒక ఇదేంటంటే ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే వాళ్ళు 106 వస్తాయి. మిగతా ముస్లిం లీగ్ కానీ, పిఎంకే కానీ, తర్వాత బీసీకే కానీ, తర్వాత లెఫ్ట్ పార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే ఒక 5-6 పార్టీలు కలిపి ఫామ్ చేయొచ్చు. వాళ్ళు పంచుకోవచ్చు. ఒక 2.5 ఏళ్ళు ఎడప్పాడి పళనిస్వామి, 2.5 ఏళ్ళు స్టాలిన్ ఉండే అవకాశం ఉంది. కానీ అది స్టాలిన్ ఇష్టపడట్లేదు. అట్లాగే ఏఐడిఎంకేలు కూడా 2 వర్గాలు అయిపోయినాయి. ఒక వర్గం విజయ్కి మద్దతు ఇవ్వాలని, ఒక వర్గం ఇవ్వద్దని. మాకు గందరగోళ పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరికి కూడా అవసరమైన 118 లేవు ప్రజెంట్ అయితే. ఇటువంటి సిచ్యువేషన్ లో జోహో ఫౌండరు ఆయన శ్రీధర్ వెంబు ఈ మధ్య బాగా పాపులర్ ఆయన. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చి వ్యవసాయంలోకి దిగి ఇక్కడ చేయడం, తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉండడం, అందువల్ల ఆయన ఒక పిలుపిచ్చాడు. ఆయన ఏమంటున్నా అంటే రీఎలక్షన్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ హంగ్ అనేది ఒకవేళ పొరపాటున అక్కడ ఇక్కడ 7 మందిని తీసుకొచ్చి పెట్టినా ఈ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండవు అనేది ఆయన చెప్పాడు. సో ఇప్పుడు తమిళనాడులో రీఎలక్షన్స్ వస్తాయా అన్న ఇది మళ్ళీ ఊపందుకుంది. వస్తే విచిత్రమైన పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఏమో డిఎంకే తెలియదు, కాంగ్రెస్ ఇటు వచ్చేస్తుంది. ఏఐడిఎంకే ఏమో వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఖర్చులు పెట్టారు పెద్ద ఎత్తున, మళ్ళీ ఖర్చు పెట్టాలి. సో ఇదొక తలనొప్పిగా మారిపోతుంది. అట్లాగే టీవీలో కూడా ఎవరెవరో గెలిచారు, ఆటో డ్రైవరు, ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళ డ్రైవర్ కొడుకు, అలాగంతా గెలిచారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలుస్తారా లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చిందో అక్కడే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా ఓడించుకోవడానికి. బీజేపీ కూడా ఇప్పుడు అర్థమైంది కదా విజయ్ స్ట్రెంగ్త్ ఎక్కడెక్కడ ఉంది, దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఎంతమంది అంటే విజయం తక్కువ అంచనా వేస్తారు. సో ఇలాంటి సమీకరణాలంతా జరుగుతాయి రేపు. అది గందరగోళ పరిస్థితులకి దారితీస్తుంది. విజయ్ కూడా ఏమనుకుంటాడు, మళ్ళీ మనకి రాదేమో, కాబట్టి ఇప్పుడు ఎవరు తను కలుద్దామా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమేమి జరుగుతుందో చెప్పలేము. సో ఏదేమైనా ఎలక్షన్ల ప్రాసెస్ ఏంటి అసలు, నిజంగానే వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి అనుకున్నప్పుడు, గతంలో మనకి 1960 నుంచి 80 వరకు చాలా రాష్ట్రాలు ఇలాగ జరిగేవి అప్పట్లో. ఉత్తరప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, 2005లో ఒరిస్సాలో, రాజస్థాన్ లో. ఒక బీహార్ మాత్రం మనం చూస్తే ఎగ్జాంపుల్, బీహార్ లో 2005లో ఫిబ్రవరిలో జరిగితే ఎన్నికల హంగ్ వచ్చింది. అక్కడ హంగ్ వచ్చినప్పుడు అక్టోబర్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. మామూలుగా హంగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నరు ప్రెసిడెంట్ రూల్ కి రికమెండ్ చేస్తారు. అంటే ఫస్ట్ అసలు హంగ్ అనేది ఎలా తెలుస్తుంది,
ఫస్ట్ ఏం చేస్తారంటే లార్జెస్ట్ ఎవరికైనా మీరు ఎవరైనా నిరూపించుకోండి అని చెప్తారు, టైం ఇస్తారు. నిరూపించలేని పరిస్థితుల్లో ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే హంగ్ అనేది డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయినప్పుడు ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేస్తాడంటే ఆర్టికల్ 356 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాష్ట్రపతి పాలనకి రికమెండ్ చేస్తారు. సో రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన మామూలుగా ఇప్పటి వరకు ఇండియాలో 100 సార్లు విధించారు, 100 చోట్ల బాగానే వాడారు. కాబట్టి రేపు పొద్దున రాష్ట్రపతి పాలన బీహార్ లో కూడా 2005 అక్టోబర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. విధించినాక నవంబర్ లో మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు. ఎన్నికలకి వెళ్ళినప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్ ఫామ్ అయింది, తర్వాత మెజార్టీ వచ్చింది. అలాగే చాలా సార్లు జరిగాయి. అయితే ఈ బీహార్ ఎన్నికలు జరిగినాక 2006 లో రామేశ్వర ప్రసాద్ కేసు అంటారు సుప్రీంకోర్టులో. అప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఈ నిర్ణయాన్ని, కానీ అప్పటికే అయిపోయినాయి ఎన్నికలు. దాన్ని ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఏమి చేయదు. అట్లాగే బొమ్మాయి ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ కూడా వెరీ పాపులర్, 94 లో జరిగింది కర్ణాటకలో. కాబట్టి ఇలాంటివి గతంలో జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇండియాలో. అలాగే ఇప్పుడు జరగదని కూడా ఏం లేదు. అంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయలేక ఇటు ఏఐడిఎంకే డిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు? అంటే మళ్ళీ రీఎలక్షన్లకి డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయిపోయి ముందుగా రికమెండ్ చేస్తాడు ఏది రాష్ట్రపతి పాలన పెడతారు. పెట్టినాక విత్ ఇన్ 6 months లో మళ్ళీ రీఎలక్షన్ ఈసీకి రికమెండ్ చేస్తారు. ఈసీ మళ్ళీ ఫ్రెష్ గా ఎన్నికలకి రీఎలక్షన్ అనకూడదు, వాటిని ఫ్రెష్ ఎలక్షన్లు మళ్ళీ వెళ్తారు. సో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి. మళ్ళీ అప్పుడు మెజారిటీ అనేది సార్. ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇట్లాగే 1-2 తేడా వచ్చేస్తే అప్పుడు కంపల్సరీగా ఎవరో ఒకరితో పొత్తు అంటే పొత్తు జరిగింటే సింపుల్ ఎప్పుడైనా అది జరుగుతుంది. కానీ మరి ఎన్ని రోజులు టైం ఇవ్వబోతారు, డెడ్ లైన్ ఎలా పెట్టబోతారు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ 6th కి అయిపోయింది, నిన్నటికి అయిపోయింది అసెంబ్లీ, రాజీనామా కూడా చేసేస్తారు. ఎక్కువ కాలం ఇలా ఉండడానికి లేదు. సో తేలాలి. సో ఈ రోజు రేపు లోపల తేలకపోతే మాత్రం గవర్నర్ గాని నిర్ణయం తీసేసుకున్నాడు అనుకో, అప్పుడు ఇంక వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. గవర్నర్ నిర్ణయం తప్పకూడదు. ఈ లోపల ప్రెసిడెంట్ రూల్ వచ్చేస్తుంది. సో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చేస్తుందో చూడాలి అది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. గందరగోళ పరిస్థితి అయితే నెలకొనే అవకాశం అయితే ఉంది. శ్రీధర్ వెంబేమే అతనేమి తెలివి తక్కువవాడు కాదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే అతను విజయ రావాలని కోరుకుంటున్నానని కూడా అన్నాడు. కానీ చెప్పలేం కదా, రేపు పొద్దున ఎటున్నా జరగచ్చు. విజయ్ అంటే ఇప్పుడు తక్కువ అంచనా వేసి విజయ్ రాలే అని గట్టిగా అనుకున్నారు. సో మనకి ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఎవరు కూడా విజయ్కి ఒకే ఒక యాక్సిస్ మా ఇండియా తప్ప ఎవరు కూడా విజయ్కి 100 సీట్లు వస్తాయని 40 హైయెస్ట్. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా 28 దగ్గర ఆగాయి విజయ్కి. ఒకటి మాత్రం 40 వస్తుందనింది. యాక్సిస్ మాత్రమే 120 వరకు వస్తాయని చెప్పారు. అదొక్కటే అక్యురేట్ గా ఉంది. మిగతా ఏ సర్వేలు కూడా చెప్పలేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే విజయ్ పెద్ద డబ్బులు పంచలేదు, పెద్ద ఎత్తున సభలు పెట్టి పెద్ద కష్టపడి తిరగలేదు, సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ కాదు, ఇంటర్వ్యూలు ఇవ్వడం టీవీలకి పెద్ద లేదు, ప్రజల్ని మెప్పించి ఓట్లు లాక్కున్నంత ఏమీ చేయలేదు, గట్టిగా తిరిగి చేయలేదు. కాబట్టి జనం ఎట్లా ఇతన్ని ఇన్ని సీట్లు ఇచ్చారు అనేది అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. తల్లబట్టుకున్నారు పెద్ద పండితులు ఎక్స్ప్లెయిన్ చేసేదాక. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయా, ఇన్ని గెలుస్తారా తెలీదు. ఇప్పుడు అందరి స్ట్రాటజీలు మారిపోతాయి ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్తే. సో ఫ్రెష్ ఎలక్షన్ల ఆప్షన్ ఉందా లేదా అనేది మనం చెప్పలేము. అయితే ఈ రోజు రేపు చూసి చెప్పచ్చు ఖచ్చితంగా. ఫ్రెష్ అంటే విజయ్ గాని ఫెయిల్ అయితే మాత్రం ఫ్రెష్ ఎలక్షన్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఏమో సార్, అసలు ఆయనకి మరి ఎవరు సలహాదారు, ఎవరు సలహా చెప్తున్నారో, ఎవరి అండర్ లో నడుస్తున్నాడు ఆయన అంటే సలహాలు ఉన్నారు. అథవా అర్జున్ ఉన్నాడు, షెంగోటియన్ అని సీనియర్ ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్ ఏఐడిఎంకే ఆయన ఉన్నారు. కానీ అవతల వాళ్ళు కూడా డిమాండ్లు ఎక్కువ పెడతా ఉన్నారు. ఇప్పుడు పిఎంకే లీడర్ ఏం పెడతారు, నా భార్యకి డిప్యూటీ సీఎం అంటున్నాడు. అలాగే వాళ్ళు కూడా, ఎందుకంటే నా పార్టీ మీదనే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది,
ఇప్పుడు కీలకమైన కర్ణాటకలో పదవులన్నీ ఇవ్వమని అడుగుతారు. 2018 అదే కదా 37 సీట్లు వచ్చిన కుమారస్వామి సీఎం అయ్యాడు. అవును సార్, ఇన్ కేస్ ఒకవేళ బీజేపీతో కనుక అలయన్స్ కుదిరితే గానీ దాంతో కుదిరితే ముఖ్యమంత్రి పదవి తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది ఖచ్చితంగా విజయ్కి ఉండే ఛాన్స్ ఉంటుంది. విజయ్ ఉండాలి, కానీ రేపు పొద్దున అదే కుమారస్వామి ఎగ్జాంపుల్ అదే కదా, 78 కాంగ్రెస్ కి వస్తే అదే అదే 37 జేడిఎస్ కి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? కాంగ్రెస్ వాళ్ళు అవ్వాలి, కానీ ఎందుకు కుమారస్వామి అయ్యాడు? అలాగే రేపొద్దున పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాను డిప్యూటీ అవుతాడు అని నువ్వు డిప్యూటీగా ఉండని చెప్పొచ్చు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో, చాలా ఇదిగా ఉంది, మొత్తం సస్పెన్స్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.